బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పిడి సుందరరావు గారి కలం గళం నుండి వెలువడిన దేవుని మహత్తుగల మాటలను పాటలుగా అందించిన సోదరుడు డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్. సంగీతం డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్. మనిషికి జన్మ పాపమున్నదా? మనిషికి కర్మ పాపమున్నదా? మనిషికి జన్మ పాపమున్నదా? మనిషికి కర్మ పాపమున్నదా? పాపములో పుట్టావా, పాపముతో పుట్టావా? పాపములో పుట్టావా, పాపముతో పుట్టావా? గమనించు సోదరా, నీ జన్మే పాపమా. గమనించు సోదరా, నీ జన్మే పాపమా. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. మనిషికి జన్మ పాపమున్నదా? మనిషికి కర్మ పాపమున్నదా? వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీణ్ణి కన్నవారా? వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా వీణ్ణి కన్నవారా? వీడైనా వీణ్ణి కన్నవారైనా పాపము చేయలేదు. వీడైనా వీని కన్నవారైనా పాపము చేయలేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. మనిషికి జన్మ పాపమున్నదా? మనిషికి కర్మ పాపమున్నదా? ఆది దంపతుల పాపానికి మరణమందరికి వచ్చెను. లోకములో పాపము ప్రవేశించెను. ఆది దంపతుల పాపానికి మరణమందరికి వచ్చెను. లోకములో పాపం ప్రవేశించెను. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నాలో పాపము లేదు. పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నాలో పాపము లేదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. మనిషికి జన్మ పాపమున్నదా? మనిషికి కర్మ పాపమున్నదా? మనిషికి జన్మ పాపమున్నదా? మనిషికి కర్మ పాపమున్నదా? పాపములో పుట్టావా, పాపముతో పుట్టావా? పాపములో పుట్టావా, పాపముతో పుట్టావా? గమనించు సోదరా, నీ జన్మే పాపమా.
గమనించు సోదరా నీ జన్మే పాపమా. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను. చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా. చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. ఏదెను తోటలో ఆదాము హవ్వలు ప్రతి చల్లపూట తన తండ్రితో ఏ పాపమెరుగని స్థితిలో. చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా. చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా. చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయని వాడు గొప్పవాడా. చెడు చేయడానికి అవకాశమే లేక చేయని వాడు గొప్పవాడా. నీ గొప్పతనాన్ని నిరూపించుకో, మంచి చెడులు యోచించి తెలుసుకో. చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా. చెట్టు వేయుటే నేరమా, దేవుడు ముందుగా చెప్పకుండెనా. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం.
నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి. మంచివాడివని నిరూపించుటకు పరీక్ష ఉండాలి. గొప్పవాడవని రుజువు చేయుటకు చెట్టు వేయాలి. చెడు చేయకుండానే చెడును తెలుసుకో. దైవ లక్షణముందని రుజువు చేసుకో. చెడు చేయకుండానే చెడును తెలుసుకో. దైవ లక్షణముందని రుజువు చేసుకో. చెట్టు ఉన్న ఫలము తినని వాడే గొప్పవాడు. చెట్టు వేయకుంటే గొప్పతనానికి అర్థం లేదు. తెలుసుకో దీని రహస్యం, చెట్టులోనే ఉంది పరమార్థం. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. అడిగే వారికి, వెతకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. అడిగే వారికి, వెతకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. జ్ఞాని ఎక్కడా, ఎక్కడా? శాస్త్రి ఎక్కడా, ఎక్కడా? ఈ లోకపు తర్కవాది ఎక్కడా? విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం. బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం. బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. బిగ్ బ్యాంగ్ వలన విశ్వం పుట్టిందని శాస్త్రం చెప్పింది. శాస్త్రవేత్త చెప్పక ముందే బైబిల్ చెప్పింది. శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతం బైబిల్ నుండి కాపీ కొట్టిందే. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. జ్ఞాని ఎక్కడా, ఎక్కడా? శాస్త్రి ఎక్కడా, ఎక్కడా? ఈ లోకపు తర్కవాది ఎక్కడా? ఆర్యభట్ట సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం. ఎడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం. ఆర్యభట్ట సిద్ధాంతం తప్పని చెప్పింది శాస్త్రం. ఎడ్మండ్ హేలీ దీనికి సాక్ష్యం. క్రీస్తు పుట్టాడని తెలుపుటకు నక్షత్రం నడిచింది. ఎడ్మండ్ హేలీ పుట్టక ముందే బైబుల్ చెప్పింది. సృష్టిని పరిశీలించిన శాస్త్రం బైబుల్ అడిగితే ముందే చెబుతుంది. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్.
ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. జ్ఞాని ఎక్కడా ఎక్కడా, శాస్త్రి ఎక్కడా ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా. మానవ నివాస యోగ్యం, భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం. మానవ నివాస యోగ్యం, భూమి మాత్రమే మనిషికి యోగ్యం, గ్రహాంతర జీవులు లేవని బైబిల్ సాక్ష్యం. నవగ్రహాలున్నాయని చెప్పి పాఠం నేర్పింది, ప్లూటో గ్రహం కాదని మాటను మార్చింది. గ్రహాలలో జీవన్నది లేదని బైబిల్ మాత్రమే సవాలు చేస్తుంది. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. జ్ఞాని ఎక్కడా ఎక్కడా, శాస్త్రి ఎక్కడా ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా. ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. అడిగే వారికి వెనకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. అడిగే వారికి వెనకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. జ్ఞాని ఎక్కడా ఎక్కడా, శాస్త్రి ఎక్కడా ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా. కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి, యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చేయాలి. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి, యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చేయాలి. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, యేసు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి, క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి. బోధకులెందరూ ఉన్నా బోధ మాత్రం మారకూడదు, సంఘాలెన్ని ఉన్నా సత్యవాక్యం మార్చకూడదు. దేవుని ఆస్తుల కోసం పోరాటం మానండి, ఆత్మల రక్షణ కోసం ఐక్యంగా ఉండండి. ఆ సంఘం ఎత్తబడదంటూ, ఈ సంఘం ఎత్తబడదంటూ
క్రీస్తు కొన్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. ఆ సంఘం ఎత్తబడదంటూ, ఈ సంఘం ఎత్తబడదంటూ, క్రీస్తు కొన్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చెయ్యాలి. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చెయ్యాలి. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలక్రిందులు చెయ్యాలి. అపోస్తలులు ఆరంభించింది ఆదిలోని ఈ సంఘం, అపవాది దాన్ని చీల్చింది నేడున్న క్రీస్తు సంఘం. వాక్య ప్రకారం జరిగించేదే నిజమైన క్రీస్తు సంఘం. బైబిల్లో లేనిది చేసేదే అక్రమమైన సంఘం. పౌలు వాడనని అంటూ, సొంత గ్రూపులని అంటూ, వ్యక్తుల బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. పౌలు వాడనని అంటూ, సొంత గ్రూపులని అంటూ, వ్యక్తుల బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చెయ్యాలి. ఆచారాలను పట్టుకునెట్టి ఆరాధించాలి. క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చేయాలి. ఆచారాలను పట్టుకునెట్టి ఆరాధించాలి. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలకిందులు చేయాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తలకిందులు చేయాలి. ధరించినది ప్రకృతి అని నీకు తెలుసా సోదర. దైవ లక్షణము కలిగున్నది అని నీకు తెలుసా సోదర. క్రీస్తును నమ్ముటే కాదు ముఖ్యమని, క్రీస్తును ధరించుటే ప్రాముఖ్యమని, క్రీస్తు వలె జీవించుటే ముగింపు అని. బ్రతుకుటే క్రీస్తని, చావైతే నీకు లాభమని. బ్రతుకుటే క్రీస్తని, చావైతే మరి లాభమని. క్రీస్తును ధరించినది ప్రకృతి అని నీకు తెలుసా సోదర. దైవ లక్షణము కలిగున్నది అని నీకు తెలుసా సోదరా. సులభముగా లోబడినది ఏ మనిషిని
బలి కోరనిది పక్షపాతం లేనిది అందరి ఆకలిని తీర్చునది త్యాగమే దానికి ప్రాణాన్ని ఇస్తుంది మనిషికి త్యాగమే దానికి ప్రాణాన్ని ఇస్తుంది మనిషికి క్రీస్తు వలె మృదువైనది క్రీస్తు వలె మృదువైనది దేవుని లక్షణమిదే అని తెలుపుతున్నది దేవుని ప్రేమే నీలో ఉందా ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా దేవుని ప్రేమే నీలో ఉందా ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా క్రీస్తును ధరించినది ప్రకృతి అని నీకు తెలుసా సోదరా దైవ లక్షణము కలిగి ఉన్నది అని నీకు తెలుసా సోదరా సూర్యుడు ఉదయించును నీ కాలాన్ని గుర్తు చేయును ప్రతి చెట్టు ఫలించును ప్రాణవాయువును నీకిచ్చును త్యాగమే దానికి రోగాన్ని తీస్తుంది మనిషికి త్యాగమే దానికి రోగాన్ని తీస్తుంది మనిషికి క్రీస్తు వలె బలి అయినది క్రీస్తు వలె బలి అయినది దేవుని లక్షణమిదే అని తెలుపుతున్నది దేవుని తత్వం నీలో ఉందా ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా దేవుని తత్వమే నీలో ఉందా ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా క్రీస్తును ధరించినది ప్రకృతి అని నీకు తెలుసా సోదర దైవ లక్షణము కలిగున్నది అని నీకు తెలుసా సోదర క్రీస్తును నమ్ముటే కాదు ముఖ్యమని క్రీస్తును ధరించుటే ప్రాముఖ్యమని క్రీస్తు వలె జీవించుటే ముగింపు అని బ్రతుకుటే క్రీస్తని చావైతే నీకు లాభమని బ్రతుకుటే క్రీస్తని చావైతే మరి లాభమని బ్రతుకుటే క్రీస్తని చావైతే నీకు లాభమని బ్రతుకుటే క్రీస్తని చావైతే మరి లాభమని గూడు కోసం బ్రతకాలనుకుంది లోకం కూలినాలి చేసి గడపాలనుకుంది లోకం చనిపోతే బ్రతుకులేదు ప్రతిదినము సుఖపడితే చాలు భవిష్యత్తే లేదని చస్తే నీకే చేటు ఈ బ్రతుకు దేవునికిస్తే స్వర్గంలో ఉంది చోటు గూడు కోసం బ్రతకాలనుకుంది లోకం కూలినాలి చేసి గడపాలనుకుంది లోకం
పిల్లల కోసం కష్టమంతా ఇచ్చావు. నిన్ను కన్న దేవుని కోసం నువ్వు ఏమి చేశావు? నువ్వు కన్న పిల్లల కోసం కష్టమంతా ఇచ్చావు. నిన్ను కన్న దేవుని కోసం నువ్వు ఏమి చేశావు? సృష్టినంతా ఇచ్చి పెట్టుబడి పెట్టి పగలు రాత్రులిచ్చి భూమినంతా త్రిప్పి కాలాన్ని రప్పించి దయగల దేవుడు ఉన్నాడని తెలుసుకోవా. గూడు కోసం బ్రతకాలనుకుంది లోకం, కూలి నాలి చేసి గడపాలనుకుంది లోకం. జీవరాశులన్నిటికంటే మంచి బ్రతుకు ఇచ్చాడు. మూగ జీవులన్నిటికంటే మంచి జ్ఞానం ఇచ్చాడు. జీవరాశులన్నిటికంటే మంచి బ్రతుకు ఇచ్చాడు. మూగ జీవులన్నిటికంటే మంచి జ్ఞానం ఇచ్చాడు. మాట నీకు ఇచ్చి భాష నీకు ఇచ్చి మంచి చెడులు తెలిపే మనసు నీకే ఇచ్చి జీవాన్ని దయచేసి దేవుని కోసం బ్రతకాలని తెలుసుకోవా. గూడు కోసం బ్రతకాలనుకుంది లోకం, కూలి నాలి చేసి గడపాలనుకుంది లోకం. చనిపోతే బ్రతుకు లేదు, ప్రతిదినము సుఖపడితే చాలు. భవిష్యత్తే లేదని చస్తే నీకే చేటు. ఈ బ్రతుకు దేవునికిస్తే స్వర్గంలో ఉంది చోటు. గూడు కోసం బ్రతకాలనుకుంది లోకం, కూలి నాలి చేసి గడపాలనుకుంది లోకం. ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని, పరలోకమందే బ్రతుకుందని, ఈ బ్రతుకుతోనే ముడి ఉందని, నీరాకకై దేవుడెన్నెన్నో నీకు చేసెను. పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము. ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని.
తనువుతో దావీదులా ఆ దేవుని ఉద్దేశము నెరవేర్చుము. ఈ తనువుతో మోషే వలె తన ఇంటిలో నమ్మకముగా పనిచేయుము. నీ దేహమే వదిలి వెళుతోంది ఏదో క్షణం, ఆ క్షణముతో ముగిసిపోతోంది నీ జీవితం. ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని. ఈ తనువుతో నోవాహులా ఈ రక్షణ సువార్తను ప్రకటించుము. ప్రభు యేసుకే నీ జీవితం అర్పించితే మరణించిన నిన్ను లేపును. నీరాకకై దేవుడెల్లెల్ల నీకు చేసెను. పరలోకమే తండ్రి పని చేసి దాన్ని పొందుము. ఈ భూమిపై బ్రతుకు ఏముందని, మరణించినంత వరకే ఉంటుందని.